ఈ రాయల వారికి ఎంతో ఇష్టం. అందుకనే ఆముక్త మాల్యద కావ్యాన్ని నేను తెలుగులో రచించితిని. ఒకనాడు మా దేవి మీరెందుకు ఆముక్త మాల్యద కావ్యాన్ని తెలుగులో రచించరని అడగగా, నేను ఒకరోజు శ్రీకాకుళం నందు ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం నందు బస చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు నా కలలో కనిపించి ఆముక్త మాల్య కావ్యాన్ని మీరు తెలుగులోనే రచించమని చెప్పడం జరిగింది. అందుకే తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు కొలువంగ తెలియదే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. నాటి రాయల పేరు నేటికి తలపోయు ఆ తుంగభద్ర నది సాక్షిగా మా భువన విజయంలో అష్టదిగ్గజాలను పోషిస్తూ ఉన్నాను. అదేవిధముగా అల్లసాని పెద్దన వారికి గండ పెండేరం దొరికి వారి పల్లకిని నేనే భుజాన్ని మోస్తుని. అదేవిధముగా తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలు వ్యాపించిన మన నందమూరి తారక రామారావు గారు మాతోనే ఎప్పుడు తెలుగులో సంభాషించెదరు. అదేవిధముగా మా శ్రీకృష్ణ దేవరాయల యొక్క పాత్ర వేసి నన్ను మెప్పించిన వారికి మా ధన్యవాదాలు. అదేవిధముగా ప్రపంచ విఖ్యాత నటసార్వభౌమ అన్న ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ బిరుదాంకితుడు వారును మా